ఆంధ్రప్రదేశ్లో యువకులను అధికార పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనవరి 27వ తేదీన కుప్పం నుండి మొదలుపెట్టినటువంటి యువగలం యాత్ర నిన్నతో ముగిసింది. దాని ముగింపు వేడుకలు మాత్రం ఇక్కడ పోలిపల్లి గ్రామం సమీపంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిర్వహణ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసేందుకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా ఆ వేదిక రావడం జరిగింది. ఆ వేదికపై నేతలందరూ కూడాను ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసే క్రమంలో మీడియా కూడా అక్కడికి చేరుకుంది. ఆయనతో వెళ్ళి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో కనుక్కునేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ఆర్టీవీ బృందం కూడా ఏదైతే పోడియం ఏర్పాట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళినంటే అక్కడ మాత్రం టీడీపీకి సంబంధించిన కొంతమంది గూండాలు ఆర్టీవీ కెమెరాపై దాడి చేసి ఆర్టీవీ రిపోర్టర్లను కూడాను కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతం మాత్రం ఆ నిర్వాహకులందరూ ప్రైవేట్ వ్యక్తులు ఆ పోడియంని కానీ ఆ ప్రాంగణాన్ని కూడా తాము హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు కాబట్టి ఇటువంటి ఘటనలు చోటు చేసుకుని రౌడీల్లా వ్యవహరిస్తున్నటువంటి అక్కడ నిర్వాహకుల విషయంలో మాత్రం సొంత పార్టీకి సంబంధించిన ఓ వ్యక్తి తను పోడియం మీదకు పంపించలేదని చేసి అంటే ఒక రకంగా రౌడీలతో కూడా ఘర్షణ పడే పరిస్థితి ఉంది. ఆ ఘర్షణను చిత్రీకరించే క్రమంలో వారందరూ నిర్వాహకులందరూ కూడా తామందరూ కూడా టీడీపీ వాలంటీర్లు అని చెప్పి మీడియా ప్రతినిధులు కూడా తమ ఐడెంటిటీ ఏంటని అడిగి వారిపై కూడా దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి చేస్తున్నటువంటి గూండాలను పెట్టి నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో రేపు ఎటువంటి అసౌకర్యం చోటు చేసుకుంటే ఓవైపు జనసేన టీడీపీ కలిసి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటు బాలకృష్ణ అదేవిధంగా లోకేష్ కూడా అగ్రనేతలందరూ కూడా ఆ పోడియంకు ఇచ్చేసే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో మీడియా ప్రతినిధులపై టీడీపీ గూండాలు ఇలా దాడి చేయడం ఆ కెమెరాలు లాక్కోవడంతో పాటు రిపోర్టర్పై కూడా దాడి చేసిన విషయం మాత్రం అక్కడ ఉన్నవారంతా కూడాను అవాక్కయ్యారు. అప్పటికే పోడియం మీద ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి సమాచారం చేసి కిందకు వచ్చిన తర్వాత వారిని మందలించినప్పుడు కూడా వారిని చూస్తే వారందరూ కూడాను ఇక్కడ నిర్వాహకులు వారు టీడీపీ కార్యకర్తల కారు అని ఆయన సమర్థించుకునే పరిస్థితి. వారు మాత్రం మేము టీడీపీ వాలంటీర్లు అని చెప్పినప్పుడు కూడాను వారిని ఏమీ అనకుండా ఈరోజు మీడియాదే తప్పు అన్నట్టు ఒక పోకడు కూడా అక్కడ తీసుకొచ్చారు. ఆయన అంటే అచ్చెన్నాయుడు వచ్చారు, అగ్రనేతలందరూ కూడాను ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చారని చెప్పి మీడియా ప్రతినిధులు వెళ్తే మీడియా ప్రతినిధులపై గోండాలా వ్యవహరించినటువంటి ఆ నిర్వాహకులు ఎవరు, వారి అనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారు మాత్రం మేము టీడీపీ వాలంటీర్లు ఈ కార్యక్రమం మేమే నిర్వహిస్తాం, మీడియాకి ఇక్కడ ఎలవలేదని కూడా చెప్తున్నారు. అంటే రేపు జరగబోయే ఆ ముగింపు సభ ఏదంతో ఆ సభలో జనసేన టీడీపీ నేతలు కూడా కార్యకర్తలకు వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి గోండాలా వ్యవహరించిన నిర్వాహకులు అక్కడ ఉండేలాగుంటే జనసేన కార్యకర్తల ఆగ్రహానికి మాత్రం తప్పనిసరిగా గురికాక తప్పరు. మీడియాను మాత్రం పూర్తిగా అవమానించడంతో పాటు మీడియా ప్రతినిధులపై దాడి అదేవిధంగా కెమెరాలు కూడా లాక్కొని ఇక్కడ ఫోటోలు తీయడానికి అసలు పర్మిషన్ లేదని చెప్పి కూడా ఒక కోఆర్డినేటర్ కూడా చెప్తున్నారు. ఆయన టీడీపీ నిర్వహణ కోఆర్డినేటర్ అని చెప్తున్నారు. అంటే వారు టీడీపీ స్పష్టమైనా కూడాను అచ్చెన్నాయుడు అక్కడ నుండి వచ్చి వారు చేసినటువంటి ఆకృత్యాన్ని ఎండగట్టకుండా మీడియా వారికి మాత్రం అది ఆ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, వారిని వేరే నిర్వాహకులని చెప్పడం మాత్రం అందరూ కూడా అవాక్కయ్యారు. అంటే టీడీపీ ఎవరైతే వాలంటీర్లే ఆ పోడియం నిర్వహిస్తున్నారో ఆ పోడియం నిర్మాణంలో క్షేత్రస్థాయిలో అచ్చెన్నాయుడితో పాటు అగ్రనేతలందరూ అక్కడ ఉన్నారు. వారి కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు మాత్రం పోడియం మీదకి వెళ్ళకుండా అడ్డుకోవడంతో పాటు ఫోటోలు తీస్తున్న వీడియోలు తీస్తున్న వారి కెమెరాలను కూడా లాక్కొని వారిపై కూడా దారికి పడిపడ్డారు. అంటే ఇటువంటి ఆకృత్యాలు పడుతున్నటువంటి అలాంటి గుండాలు ఉన్నటువంటి ఆ సభా ప్రాంగణం రేపు ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది అన్నటువంటి విషయం మాత్రం ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. రేపు పోలిపల్లి గ్రామం సమీపంలో జరుగుతున్నటువంటి ఈ యుగల ముగింపు యాత్రలో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సుమారు లక్షల మంది తరలి వస్తారన్న ఒక అంచనా వేసుకున్న టీడీపీ పార్టీ మాత్రం ఈరోజు పోలీసులు కూడా అక్కడ ఎవరూ లేరు. మొత్తం మానిటరింగ్ అంతా కూడాను టీడీపీకి సంబంధించిన వాలంటీర్ చూసుకుంటారు. వారి వెనక వీరంతా ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు గుంటూరు అదేవిధంగా కుప్పం నుండి వచ్చినటువంటి వాళ్ళ కనిపిస్తే వారు వ్యవహరించే తీరు మాత్రం గోండాలను ఇలా కల్పిస్తుంది. కెమెరాలు లాక్కోవడం అదేవిధంగా మీడియా ప్రజలను ప్రశ్నించడం మీడియా ప్రజలపై దాడి చేయడం ఈ విషయం తెలిసినటువంటి అచ్చెన్నాయుడు కూడా మౌనం వహించడం మాత్రం అందరినీ అవాకు గురి చేసింది. రేపు జరగబోయే యువగల ఏదైతే ముగింపు యాత్ర ఉందో మాత్రం రేపు అక్కడ అలజడి వాతావరణం నెలకొంది. అందులో ఎటువంటి అశక్తులు పోలీసులు ఎటువంటి భద్రత కల్పించలేదు. కేవలం క్యాన్వాయిలు నేతలు అక్కడ చేరుకున్నంత వరకే పోలీసులు ప్రేక్షపాతం వహిస్తున్నారు. లోపల ఏం జరిగినా కూడా తమకేమీ సంబంధం లేదంటూ పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఆ సభా ప్రాంగణంలోకి వెళ్లే వారి పట్ల ఈ గొండాల్లో వ్యవహరిస్తున్న టీడీపీ కార్యకర్తలు ఎటువంటి ఆకృత్యాన్ని పాల్పడుతున్న భయం మాత్రం ప్రతి ఒక్కరిలో నెలకొనుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.